ఒక సినిమా పిచ్చోడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది ఈ రకంగానే అనిపించింది. మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. ఖచ్చితంగా ఇట్టు కొట్టింది, మాస్ జాతర ఇట్టు కొట్టింది. లూప్స్ లేవండి, చాలా అంటే చాలా లూప్లెస్ మూవీ అన్నమాట. ఐ డోంట్ లైక్ దిస్. सारे हाइलाइट्स है, ज्यादा एक्शन ज्यादा अच्छा है. క్రాక్ అంతకు మించి డబుల్ ఎనర్జీతో ఉందనేది నాకు నచ్చిందన్న సినిమా. ఎవడేమనుకున్నా కానీ సినిమా అయితే అసలు మాస్ జాతరని కాకుండా ఓవర్ మాస్ జాతరని పెట్టాలా. ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీస్లో డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం ఓకే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నా అలా చూసుకున్నాం. అంటే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ. పిచ్చోడు, సినిమా పిచ్చోడు, చేస్తూనే ఉంటాడు. మాస్ జాతర అంటే మామూలు జాతర అయితే కాదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే దానికోసం చెప్తున్నానన్నా, 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చుని ఏడ్చే రకం కాదు సినిమా పిచ్చోడు రవితేజ అంటే. దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. ప్రేక్షకుడిని ఎలా రప్పించుకోవాలో మనోడికి తెలిసింది. కాబట్టి ఈ సినిమా అయితే మాస్ జాతర ఓవర్ మాస్ జాతర అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడికైతే దండం పెట్టొచ్చు.